దేవుడు ఈ లోకంలో దేవుని ఆలయం కట్టాలంటే రాతితో కట్టబడిన కట్టడాలు కాదు. ఏ మనిషి కూడా దేవుని ఆలయం కట్టలేడు. పిడారా, ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడికి ఆలయం కావాలంటే పిడారా ఎవరు కట్టాలి? చిగురు అని ఒకడు గలడు. చిగురు అంటే ఎవరు? చిగురు అంటే యేసు ప్రభువే. చిగురు అని ఒకడు గలడు. యేసు ప్రభువారు దేవుని ఆలయము కడతారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు కట్టిన ఆలయం ఎక్కడుంది? ఈ మనుషులు కట్టిన ఆలయంలోనేమో ఫ్యాన్లు, కుర్చీలు, వస్తువులు ఏదైనా కానీ ఇవన్నీ ఉంటాయి మనుషులు కట్టిన ఆలయాలు. మరి దేవుడు కట్టిన ఆలయం ఏది? ఎక్కడుంది? ఏ దేశంలో ఉంది? ఏ ప్రాంతంలో ఉంది? ఎవరు కట్టింది? దేవుడు కట్టిన ఆలయం ఎక్కడ ఉంది అంటే పిల్లరా, మరి ఇక్కడ దేవుడు సెలవిస్తారు. యోహాను 2వ అధ్యాయము 19-21 వచనం. 2వ అధ్యాయం 19-21 వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టినే నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అసలైన దేవాలయం ఏదండి? యేసు ప్రభువారే అసలైన దేవాలయం. పరలోక రాజ్యంలో కూడా ప్రకటన గ్రంథంలో రాయబడింది ఏంటంటే పిల్లరా, పరలోక రాజ్యంలో ఏ దేవాలయం లేదు. యేసు ప్రభువారే దేవాలయం. కాబట్టి పిల్లరా, చర్చిలోకి వెళ్తారు, బాగానే ఉంది. పాటలు పాడుకుంటారు, బాగానే ఉంది. వాక్యం వింటారు, బాగానే ఉంది. కానీ ఈ లోకంలో కట్టబడిన చర్చిల్లోకి వెళ్ళటం కాదు ముఖ్యము. దేవుల్లో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువులో ప్రవేశించాలి.